జిల్లా పట్టెంపాలెంలో పల్లెపూరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామంలో ఓటు అడిగే అర్హత టీడీపీకి జనసేనకే ఉందన్నారు. కౌలు రైతులకి 35 కోట్లు సొంత డబ్బు అందించిన ఘనత పవన్దే అని ఆయన కొనియాడారు. ప్రధాని మోదీ ఇస్తున్న సొమ్ములపై జగన్ ఫోటో పెట్టారని ఎద్దేవా చేశారు. ఆలీబాబా 40 దొంగలు మాదిరిగా రాష్ట్రంలో పాలన జరుగుతుందన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు. కనీసం సైకిల్ కూడా కొనుక్కునే పరిస్థితులు ఆ రోజుల్లో నాకు తెలుసు. అలాంటి పరిస్థితి నుంచి గౌరవనీయులు ఎన్టీ రామారావు గారి దయ వల్ల ఈ ప్రాంతం అప్లైనంతా కూడా ఈ డెవలప్ అయిన సంగతి మనకు తెలుసు. ఈ ప్రాంతంలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకో చెప్తా, ఇవాళ కౌలు రైతులు చనిపోతే సొంత డబ్బుని 35 కోట్ల రూపాయలని ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి రైతు కూడా 6,500 రూపాయలు ఇస్తే అది కూడా జగనన్న ఫోటో వేసుకుని ఇచ్చిన సందర్భం మీ అందరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని ఆలీబాబా 40 దొంగలు కొంతమంది ఉండేవారు ఇది వరకు. వాళ్ళు వస్తే ఆ గ్రామం అంతా ఖాళీ, ఉన్న ఆస్తులన్నీ దోసుకెళ్ళిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ నాయకుల పరిపాలన జరుగుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి నాయకుడైతే ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా 40 దొంగల ముఠాలో ఒకరుగా మనం భావించాలి. మట్టి అమ్ముతారు, ఇసుక అమ్ముతారు, ఇంకా వాళ్ళు ప్రతి దాంట్లో డబ్బు ఉండాలి. మరి వాళ్ళు ఇసుక ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదే, అంతేకాకుండా లిక్కర్ షాపుల మీద వచ్చే ఆదాయం కూడా వీళ్ళు వాటాలు తీసుకున్న సందర్భం మీకు తెలుసు. ఇవాళ ఆ రోజు 70 రూపాయలు ఉండే లిక్కర్ని ఈ రోజు 280 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు. అది లెక్క లేదు, జమ లేదు. పేద ప్రజలు పట్టుకొట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పడిపోవాలని కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు.